వంటిట్లో ఉన్న పనిముట్లని ఎలా వాడేసుకోవాలో మా ఆడలేడీస్కి తెలిసినట్టు మీ పురుష ఎదురుకి అదేనండి పురుష పుంగవులు అంటారు కదా, మంచి వెయిట్ ఉంటుందని వాడేశానండి. మరి మీ మనోభావాలను దెబ్బెట్టేసుకుని ఫీల్ అయిపోమాకండి. నేనేదో మీ మీద వీరాభిమానంతో అన్నానండి అంతే. మీరు ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతినేసాయని ఫీల్ అయిపోకుండా చక్కగా ఈ వీడియో చూసేయండి. మా ఆడలేడీస్ తెలివితేటలకి గట్టిగా సప్పట్లు కొట్టేసుకోండి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే రీల్స్ పలు రకాలు. ప్రస్తుతం చాలా మంది రకరకాల అంశాలపై వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే టార్గెట్గా పెట్టుకుంటున్నారు. ఫోన్ చేతిలో పట్టుకుని వ్యూస్, లైక్లు ఎన్ని వచ్చాయో చూసుకుంటూ కూర్చుంటున్నారు. కాకపోతే ఈ వీడియో మాత్రం కాస్త డిఫరెంట్. అంతేకాదు, ఇంట్రెస్టింగ్గా కూడా ఉందన్నమాట. ఏదైనా వీడియో షూట్ చేయాలంటే ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది కదా. అందులోనూ వంటలకు సంబంధించిన వీడియోలు తీయాలంటే స్టాండ్ గానీ ట్రైపాడ్ గానీ అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ను తగిలించి వివిధ కోణాల్లో వీడియో తీయాలంటే ట్రైపాడ్ కావాలి. కానీ ఆవిడ మాత్రం తనకున్న బ్రెయిన్ అంతా ఉపయోగించేసి కొత్తగా ఓ పరికరాన్ని తయారు చేసేసింది. ట్రైపాడ్ అవసరం లేకుండా ఓ ట్రిక్ ఉపయోగించి వీడియో షూట్ చేస్తోంది. ఇలా కూడా షూట్ చేసుకోవచ్చా అనిపించేలా ఉంది. ఓ మహిళ వంట చేస్తున్న వీడియోను షూట్ చేయాలనుకుంది. అయితే ఆమె దగ్గర మొబైల్ పెట్టుకునేందుకు ట్రైపాడ్ లేదు. దీంతో ఆమె మొబైల్ను అట్లకాడపై ఉంచి రబ్బర్తో చుట్టేసింది. ఆ తర్వాత ఆ అట్లకాడను బియ్యం నింపిన ప్లాస్టిక్ డబ్బాలో ఫిక్స్ చేసేసింది. దీంతో ఆ మొబైల్ ఎటూ కదలకుండా స్థిరంగా ఉండిపోతుందన్నమాట. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది చూశారు. 82,000 మందికి పైగా లైకులతో శభాష్ అంటున్నారు. ఈ తెలివికి 10కి 10 మార్కులు ఇవ్వాల్సిందేనని ఒకరు కామెంట్ చేశారు. ట్రైపాడ్ కొనడానికి బడ్జెట్ లేని వారికి ఇది బెస్ట్ చిట్కా అని మరొకరు కామెంట్ చేశారు. సమస్య ఏదైనా క్రియేటివిటీతో క్లియర్ చేసుకోవచ్చునని ఇంకొకరు అన్నారు. మొత్తం మీద ఆవిడ తెలివికి బాగానే రెస్పాన్స్ వచ్చేయడంతో పాటు ఆమె టార్గెట్ కూడా రీచ్ అయిందన్నమాట.